Hola friends, today's recipe is sweet corn chaat. So ఇది చాలా క్విక్గా ఈజీగా చేసుకునే స్నాక్. సో ఫస్ట్ అయితే మనం స్వీట్ కార్న్ని బాయిల్ చేసి ఒక బౌల్లో తీసుకున్నాం. సో దానికి తగ్గట్టుగా కొద్దిగా సాల్ట్ మరియు చిల్లీ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి సో దట్ మనకు కారం ఉప్పు స్వీట్ కార్న్కి బాగా పడుతుంది. దాని తర్వాత దీనికి ఒక కోటింగ్ ఇస్తాం. సో నేను ఇక్కడైతే రైస్ ఫ్లోర్ని యూస్ చేస్తున్నాను. మీ దగ్గర కార్న్ ఫ్లోర్ మైదా వేసి కూడా మనం స్వీట్ కార్న్ని కోట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. సో అది ఒక క్రిస్పీ కార్న్ లాగా తయారవుతుంది. సో నేను ఇక్కడ ఇంకొద్దిగా రైస్ పౌడర్ వేసి బాగా ఫుల్గా కార్న్ కోట్ అయ్యేలాగా చూసుకుంటున్నాను. దాని తర్వాత ఒక స్పూన్ కొద్దిగా వాటర్ వేసి కూడా కలుపుకుంటున్నాను సో దట్ మొత్తం రైస్ ఫ్లోర్ అంతా బాగా కార్న్కి స్టిక్ అయి కోటింగ్ బాగా వస్తుందనేసి. తర్వాత సింపుల్గా ఒక కడాయిలో మనకి డీప్ ఫ్రైకి తగ్గంత ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగాక మనం ఈ కార్న్ అంతా వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. సో కార్న్ మనకి గోల్డెన్ బ్రౌన్ రెడ్డిష్ కలర్ టర్న్ అయ్యేటప్పుడు మనం కార్న్ని ప్లేట్లోకి తీసుకోవచ్చు. సో ఇలాగా తెలుస్తుందిలే మనకి కలర్ మారినప్పుడు మనం కార్న్ పక్కకు తీసి పెట్టుకోవాలి. అండ్ ఇంకొక విషయం ఏమిటంటే ఈ కార్న్ డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు యాక్చువల్లీ కొన్ని కార్న్ పాప్ అవుతుంది అంటే నూనెలో నుంచి ఎగిరి పైకి పడుతుంది. సో వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. దాని తర్వాత సింపుల్గా మిక్స్ చేసుకోవడమే. ఇంకొక బౌల్లో ఆనియన్ టొమాటో కొత్తిమీర మనం ఫ్రై చేసి పెట్టుకున్న క్రిస్పీ కార్న్ తర్వాత కొద్దిగా చిల్లీ పౌడర్ కొద్దిగా చాట్ మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనం సాల్ట్ యూస్ చేయడం లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం కోటింగ్లో ఇచ్చాము. జస్ట్ చిల్లీ పౌడర్ చాట్ మసాలాలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది. సో ఇది జస్ట్ ఆనియన్ టొమాటోకి మాత్రమే. తర్వాత లాస్ట్లో కొద్దిగా లెమన్ పిండుకొని బాగా కలుపుకుంటే మన స్వీట్ కార్న్ చాట్ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. బాయ్.